మరియు విపరీతి ఇది ప్రవృత్తి మార్గం యొక్క అక్షరాలు. ఇప్పుడు మీ యొక్క ప్రీతి ఒక్క బాబాతో జోడింపబడి ఉంది. ఇప్పుడు పిల్లలైన మీరు నిరంతరము బాబా యొక్క స్మృతిలో ఉంటున్నారు. బాబా ఏమంటున్నారు? మన ప్రీతి ఒక్క తండ్రితో జోడింపబడి ఉంది. మరియు ప్రీతి మరియు విపరీతము అనేది ప్రవృత్తి మార్గం యొక్క అక్షరాలైనాయి. మీ యొక్క ప్రీతి ఇప్పుడు ఒక్క బాబా యొక్క స్మృతిలోనే మీరు ఉంటారు. ప్రశ్న: స్మృతి యాత్రను ఇంకా ఏ పేరుతో పిలుస్తారు? స్మృతి యాత్ర యొక్క ఇంకొక పేరేమి? జవాబు: స్మృతి యాత్రను ప్రీతి యొక్క యాత్ర అని కూడా చెప్పచ్చు. విపరీత బుద్ధి వాళ్ళు అంటే నామరూపాల్లో చిక్కొని వాళ్ళ నుండి దుర్వాసన వస్తుంది. దేహాభిమానం యొక్క దుర్వాసన. వారి బుద్ధి తమోప్రధానంగా అయిపోతుంది. ఎవరి ప్రీతి అయితే ఒక్క తండ్రితో ఉంటుందో వారు జ్ఞాన దానం చేస్తూ ఉంటారు. వారికి ఎలాంటి దేహదారితో ప్రీతి ఉండడానికి వీలు లేదు. బాబా ఏమంటున్నారు? స్మృతి యాత్రనే ప్రీతి యొక్క యాత్ర అంటారు. విపరీత బుద్ధి కలిగిన వాళ్ళు నామరూపాల్లో చిక్కొని ఉంటారు. వాళ్ళ నుండి ఆ దుర్వాసన వస్తుంది. వారి బుద్ధి తమోప్రధానంగా ఉంటుంది. అంత తొందరగా ఏదే అర్థం కాదు. వారి ప్రీతి ఒక్క బాబాతో ఉంటుంది. వారు జ్ఞానదానం తప్పక చేస్తూ ఉంటారు. వారు ఏ దేహదారిపైన ప్రీతిని ఉంచరు. పాట: ఈ సమయం వెళ్ళిపోతుంది. ఓం శాంతి. బాబా పిల్లలకు తెలిపిస్తున్నారు. దీన్నే తలంపు యాత్ర లేదా ప్రీతి యాత్ర అని అంటారు. మనుషులు అనేక యాత్రలకు వెళ్తారు. బాబా అంటున్నారు, అనేక యాత్రలను రచించడం జరిగింది. భిన్న భిన్న రూపాల్లో భిన్న భిన్న తీర్థస్థానాలకి వెళ్తూ ఉంటారు. రచయితని తెలుసుకోనే లేదు. ఇప్పుడు మీరు రచయిత తండ్రిని తెలుసుకున్నారు. వారి స్మృతిలో మీరు ఉంటారు. ఇప్పుడు మీరు ఎప్పుడూ ఆగిపోకూడదు ఆ స్మృతిలో. మీకి బాబా అంటున్నారు, మీ యాత్ర తలంపు యాత్ర అయింది. దీన్నే ప్రీతి యాత్ర అని కూడా అంటారు. ఎవరికి ఎక్కువ ప్రీతి ఉంటుందో వారు యాత్రలో ఖచ్చితంగా ఉంటారు. ఎంత ప్రేమగా బాబాని జ్ఞాపకం చేసుకుంటారో వారు యాత్రలో ఉన్నట్లే మరియు పవిత్రంగా కూడా అవుతారు. శివ